వచ్చిన వెంటనే ఇంకా నెల కూడా పూర్తి కాలే నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమక్షంలో కలెక్టర్లు ఎస్పీల సమావేశం పెట్టి ఏ సోనియా గాంధీ గారు అయితే తుక్కుగూడలో 6 డిక్లరేషన్ అమలు చేసేయాలి అనే మేనిఫెస్టోను కీలకమైన ఇష్యూ ఇది తప్పనిసరిగా నెరవేర్చాలని సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు సరి అయిన న్యాయం జరగాలనే ఉద్దేశంతో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన మంత్రులు ముఖ్యమంత్రులు స్వేరింగ్ సెరమనీలో వచ్చి ఇది తప్పనిసరిగా నెరవేర్చాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారి క్యాబినెట్ కొలీగ్ డిప్యూటీ సీఎం అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు 6 డిక్లరేషన్ ఇమీడియట్ గా అది కూడా ఏ రోజు కాంగ్రెస్ ఫౌండేషన్ డే 28 డిసెంబర్ రోజు నుంచి 6 రోజుల సమయం ప్రతి జిల్లాలో ప్రతి రెవెన్యూ డివిజన్లో మండలాలలో గ్రామాలలో కూడా అధికారులు పోయి అక్కడ తెల్ల కార్డులు ఉన్నటువంటి 6 గ్యారెంటీల కార్డు వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇది హిస్టారికల్ డిసిషన్ గతంలో నేను చాలా ప్రభుత్వాలు చూశాను అన్ని హామీలు ఇచ్చారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు అదేవిధంగా బ్లాక్ మనీ అన్నారు అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు 3 ఎకరాల భూమి అన్నారు హరిజన్ ముఖ్యమంత్రి అన్నారు ఏది చేయలే కానీ సోనియా గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ అందుగురించి 6 డిక్లరేషన్ కూడా చెయ్యాలని తెల్ల కార్డు వాళ్లకు దానికి నా ఉద్దేశంలో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పిసిసి అధ్యక్షుడుగా నేను కార్యకర్తలు ఇది మంచి సమయం రా బాబు మీ నాయకత్వం పెరుగుతుంది మీ లీడర్షిప్ పెరుగుతుంది గ్రామాలలో పోండి మండలాలలో పోండి పోయే జరిగి 6 డిక్లరేషన్లో మీరు రెడీగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండాలి ఇమీడియట్ గా మీ తెల్ల కార్డులు చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అది తెల్ల కార్డు ఉన్న వారికి ఏదైతే మహిళలకు కానీ అదేవిధంగా ఓల్డేజ్ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా 6 డిక్లరేషన్ మీకు అమలయ్యే పరిస్థితి ఉన్నది కనుక ఇది మన పైన బాధ్యత ఉన్నది కొన్ని గ్రామాలలో ఆఫీసర్లు రాకపోతే దానికి కూడా మనం ఎంబడి ఉండి మనం యాక్టివ్గా ఉంటే అక్కడ అఫీషియల్స్ కూడా యాక్టివ్గా ఉంటారు అమ్మ కార్యకర్తలు వస్తున్నారా బాబు మనం ఆ ఫలానా ఊరికి పోకపోతే మన మీద కంప్లైంట్స్ పోతాయనే భయం ఏర్పడుతుంది కనుక ఇవాళ నుంచే మండల అధ్యక్షులు కానీ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కానీ మహిళా కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఐఎన్టీసీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చేపట్టాలి దీనివల్ల తప్పనిసరిగా మీ నాయకత్వం కూడా ప్రజలలో అమలవుతుంది అరే మనకు వచ్చి చెప్పిండా మీరంతా తెల్ల కార్డు పట్టుకొని రెడీగా ఉండాలి మీ దగ్గరకు వచ్చి ఆఫీసర్ రాకపోతే మాకు చెప్పండి మేము చేపిస్తామని చెప్పగలిగితే వాళ్ళకు ఒక సంతోషం ఆ నాయకుడు వచ్చి చెప్పిండా నాకు తెలియకపోతుండే ఆ సమయంలో ఉండాలి కదా వాళ్ళ ఇంట్లల్లో ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి తెల్ల కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కదా రేపు వచ్చేది వాళ్ళకు తర్వాత మీరు 6 రోజులు ఏది 28 నుంచి 6వ తేదీ వరకు ఈ టైం లిమిట్ ఉన్నది ఈ లోపల మీరు మిస్ అయ్యిందనుకో మళ్ళీ మీకే నష్టం ప్రజలకు నష్టమైతే ఎవరు బాధ్యులు కార్యకర్త అనేవాడు పోయి అప్రమత్తం చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం గతంలో మీకు తెలుసు సంజయ్ గాంధీ గారు 5 అంశాల కార్యక్రమాన్ని గ్రామాల్లో పోయింది కాబట్టి యూత్ కాంగ్రెస్ బికేమ్ ఏ పాపులర్ ఆ రోజులలో అదే 5 అంశాలు కూడా ఈనాడు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్విరాన్మెంట్ కానీ ఈచ్ వన్ టీచ్ వన్ కానీ ఇవన్నీ కూడా చెట్టు నాటకం కానీ అప్పుడే పాపులర్ అయింది ఈ 6 డిక్లరేషన్ కూడా అదే పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే
ప్రజలకు లాభం అవుతుంది, ఆటోమేటిక్గా మీ లీడర్షిప్ కూడా పెరుగుతుంది. కేవలం గాంధీబాద్ చుట్టూ రుద్దడం కాదురా బాబు, గ్రామాలలో ఓన్లీ ఇప్పుడు సమయం మాత్రం మంది రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పేశారు, డిక్లేర్ చేసిండ్రు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయింది. ఇలాంటి అవకాశాన్ని ఇవ్వద్దు. దీనితో పాటు మీ లీడర్షిప్ కూడా పెరుగుతుంది. ఆ తల్లి అనుకోదారే, ఆ పిల్లాడు వచ్చి చెప్పిపోయింటే, లేకుంటే నేను ఊరికి పోదామనుకున్నా, అమ్మ నేను ఊరికి పోకుండా ఆయనని చెప్పిండు కాబట్టి నేను తెల్లకాడు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఈ 6 డిక్లరేషన్ ప్రతి పేదవానికి అందాలి, ప్రతి నిరుద్యోగ, ప్రతి ఓల్డ్ వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అన్నం ఇస్తున్నామా లేదా? ఇవాళ అపోజిషన్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా వీళ్ళు ఏం చేయలేరు, ఏం చేయలేరు, మేము చేస్తామో లేదో ప్రజలు చెప్తారా బాబు. అదేవిధంగా ఇవాళ ఏది క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీబడి అంటూ ఇవాళ ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చే కిట్స్ కూడా తప్పనిసరిగా పంచాలి. ఇవాళ అందరు కిట్స్కు పంపించారు. ఆ కిట్లు కూడా మనం ఏది క్రిస్టియన్ సోదరులకు ప్రతి చర్చి దగ్గర పంచాలనేదే నా ఉద్దేశం. ఇదొక సదవకాశం. రాజకీయంగా ఎదగాలంటే 10 మందికి ఉపయోగపడితేనే నాయకుడు, అదేవిధంగా సోదరిమణులు ఎవరున్నా వాళ్ళు కూడా పైకి వస్తారు. ఇలాంటి అవకాశం మళ్ళా రాదురా బాబు. ప్రజల దగ్గర పోయే అవకాశం మీరు ప్రజలలో కనిపిస్తే, ప్రజలకు మీరు న్యాయం చేయగలిగితే మీ గుర్తింపు కూడా పెరుగుతుంది. అరే పలానా నరసింహ మా ఇంటికి వచ్చిపోయిండు, ఏది 6 డిక్లరేషన్ తెల్ల కార్డు రెడీ పెట్టుకోమంటే తెల్ల కార్డు అందరిని పెట్టుకోమను. ఊర్లలో పోండి, గ్రామాలలో పోండి, అదేవిధంగా పట్టణంలో కూడా వార్డులలో తిరగాలి. అప్పుడే నాయకత్వం పెరుగుతుందిరా బాబు. ప్రజలు అన్ని గమనిస్తారు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేస్తలేరు చేస్తారు. మనం ప్రజల పక్షాన ఉంటే ఆటోమేటిక్గా నాయకుడు కూడా గుర్తుపడతాడు. నాయకులు ఎంబడి తిరిగితే మనం లీడర్లు కాము, ప్రజలు ఎంబడి ఉంటే లీడర్లు అవుతాం. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను కూడా కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినట్టే నేను చేసే పనితనం మీద ప్రజలు గుర్తించారు. ప్రజలకు ఇలాంటి అవకాశం మళ్ళా రాదురా బాబు. ఈ 6 డిక్లరేషన్ ప్రతి ఇంటి దగ్గర పోవాలి. గ్రామాలలోకి వెళ్ళండి, మండలాలకు వెళ్ళండి, పట్టణాలలోకి వెళ్ళండి, వార్డులలో తిరగండి. ఇలాంటి అవకాశం రాదురా బాబు. కొన్ని రోజులు గాంధీబాద్ తగ్గించండి, ఊర్లలో తిరగండి. ఈడ తిరిగితే ప్రతి ఒక్కరు చైర్మన్ ఇంకా టైం ఉన్నది. ఈ కార్యక్రమం చేస్తే ఆటోమేటిక్గా నీ పరపతి పెరుగుతుంది, నీ లీడర్షిప్ పెరుగుతుంది అని చెప్తున్నా. సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్ తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూర్తిగా అమలవుతుంది. అది గ్యారెంటీ తీసుకుంటాం. ఎందుకంటే సోనియా గాంధీ ఏదన్నా గ్యారెంటీ ఇయ్యదు, ఇచ్చిన తర్వాత నెరవేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది అని నేను చెప్తూ, అదేవిధంగా ఈ కిట్స్ కూడా ఇవాళనే అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది చర్చిల ద్వారా. దాని మీద కూడా మీరు ఉపయోగించుకోండి. చర్చిల వచ్చిన కిట్స్ మీరు ద్వారా పంచితే మీరు కూడా లీడర్ పెరుగుతారు కదా. ఎవరు ఇచ్చిండ్రంటే కాంగ్రెస్ అయినా పలానా శంకరన్ని ఇచ్చిండని అంటారా లేదా? దాన్ని మీరు ఉపయోగించుకోవాలి.